ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళావంటే ఏదో ప్లాన్ చేస్తున్నావని నాకు అర్థమైంది. కానీ నా దగ్గర నీ ఆటలు సాగవు. నాకు కూతురుంది, కలకత్తాలో నాకు ఒక కుటుంబం ఉందని తెలుసుకొని నువ్వేం చేయబోతున్నావో నేను కనిపెడతాను. నువ్వేం చేసినా కూడా ఈసారి అమ్మర్ని నువ్వు నా నుంచి దూరం చేయలేవు. దూరం నుంచి నీ కుటుంబాన్ని చూసుకొని ఆనందిస్తావో ఏడుస్తావో నీ ఇష్టం. అంతేకాని ఇంకొకసారి నా గతాన్ని తవ్వడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ప్రయత్నిస్తే నాలో నువ్వెప్పుడు చూడని మనోహరిని చూస్తావు. మనం మాట్లాడింది వింటుంటే కోపం కట్టలు తంచుకుంటుంది గుప్తా గారు. ఆ దేవుడు ఆత్మలకు కూడా కొన్ని పవర్స్ ఇచ్చుంటే బాగుండు. దాన్ని మనస్ఫూర్తిగా కొట్టేదాన్ని, లేదా అది ఇంకోసారి ఇలా మాట్లాడకుండా చేసేసేదాన్ని. జగన్నాథ, ఆవేశంలో ఈ బాలిక ఏదైనా కోరుకున్నచో అది జరుగును. ఎటులైనను ఈ బాలికను ఏమార్చవలెను. సరేలే బాలిక, ఆ బాలికతో మనకెందులకు, మనం ఇటు వెళ్ళదము పద. ఆగండి గుప్తా గారు, దానికేంటి భయపడేది? నేను చూస్తూ ఉన్నాను. నేను తిరిగి తిట్టేవి దానికి వినిపించవు కాబట్టి చాలా ఓవర్గా మాట్లాడుతుంది. ఛా, నా కోపం కూడా దానికి అర్థం కాదు. కనీసం ఆ దేవుడైనా దాన్ని తిక్క కుదిర్చడానికి ఏ కొమ్మో కాయో కింద పడేస్తే బాగుండు. గారు, నేనన్నది ఎవరో విని ఆ కాయ కిందకు విసిరేసినట్టు అలా పడిపోయింది. అంటే గాలి వేగముగా వీచినది, నారికేలము రాలి కింద పడినది. గాలా? అది ఇంతకు మునుపు నారికేలము రాలినప్పుడు గాలి వేగముగా వీచినది, ఇప్పుడు స్తబ్దతగానున్నది. నేను వీక్షించుతుని. అంతే అంటారా? అంతే బాలిక, నీవు అనవసరంగా ఆలోచింపకము. నీవు వెళ్ళి విశ్రాంతి తీసుకొనుము, నాకు మనశ్శాంతి కలిగింపు. సరే సరే, వెళ్ళుము. వెళ్తున్నాం కదా. ఈ బాలిక ఆ బాలిక శిరస్సుపై పడవలనని కోరుకోలేదు కాబట్టి సరిపోయినది. లేకపోతే అమ్మో, ఎంత ప్రమాదము జరిగిపోయి ఉండేది. ఈ బాలికకు శక్తులున్నవన్న విషయము తెలియకుండా మనం జాగ్రత్త పడవలెను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.